ఏపీలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు తిరిగేసరికి ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. అందుకు చంద్రబాబుని అరెస్టు చేయడమే జగన్ చేసిన పెద్ద తప్పని పలువురు చెబుతుంటారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రజల చిత్కారంతో అధికారం కోల్పోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రిజల్ట్స్ చూశాక నాకు హిమాలయాలకు పోవాలనిపించింది అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అంటూ జనంలోకి వచ్చిన జగన్ 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రాజన్న బిడ్డను అని చెప్పుకోవడం మానేసి ప్రభుత్వ పథకాలకు కూడా తన పేరే పెట్టుకొని వైఎస్ను కూడా గాలికి వదిలేశాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో తాను కూడా రాజన్న బిడ్డనే, వైఎస్ వారసత్వాన్ని అని ప్రజల ముందుకు వచ్చిన కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీట్లు గెలుచుకోకపోయినా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఇప్పుడు జగన్కు అధికారం లేదు, వైఎస్ఆర్ లెగసీ కూడా దక్కేలా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీని షర్మిల పక్కాగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఎన్నికలే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతోంది. అందుకే వైఎస్ఆర్కు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా వైఎస్ జయంతిని జరిపే బాధ్యతను వైఎస్ బిడ్డగా భుజానికి ఎత్తుకుంది షర్మిల. విజయవాడలో ఈ నెల 8న జరిగే వైఎస్ 75వ జయంతి వేడుకలకు రావాలని అందరినీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు తెలంగాణ సీఎం రేవంత్ని కలిసి ఆయనకు ఆహ్వానం పలికింది. తెలంగాణ, ఏపీలోని నాయకులను తానే వెళ్లి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అంటే వైఎస్ లెగసీని పూర్తిగా సొంతం చేసుకునే పనిలో షర్మిల ఉన్నారు. పైగా వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉంటున్నారు. ఇదంతా చూస్తే షర్మిల దెబ్బకు జగన్కు అధికారంతో పాటు వైఎస్ లెగసీ కూడా దక్కేలా లేదు. అదే జరిగితే జగన్కు మరోసారి అధికారం కలే అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్లో భారీ చేరికలు జరిగి పుంజుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్కు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.